హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మన లైఫ్‌లో మనం ఎప్పుడూ ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాము. సో, మనం కంపేర్ చేసుకునేదే కాకుండా మన పిల్లల్ని కూడా కంపేర్ చేస్తాం. ఎలా? అదిగో వాళ్ళు చూడు ఎంత చదువుతున్నారు. అదిగో వాళ్ళు చూడు ఫస్ట్ ర్యాంక్ కొట్టారు. అదిగో వాళ్ళు చూడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. అదిగో వాళ్ళు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నారు. సో, ఇలా ప్రతి విషయంలోని మన పిల్లల్ని కంపేర్ చేసుకుంటూనే వస్తాం. సో, ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నప్పుడే మనం కంపేర్ చేసేది ఎప్పుడు ఒక వైపు నుండే కంపేర్ చేస్తాం. రెండో వైపు నుండి కంపేర్ చెయ్యం. మనం కంపేర్ చేసుకునేటప్పుడు కూడా ఒక వైపే కంపేర్ చేస్తాం. ఏమని? అబ్బా! వాళ్ళు ఎంత బాగా డబ్బు సంపాదించుకున్నారు. వాళ్ళు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి అసలు కష్టమే రాకుండా ఎంత బాగా ఉంటున్నారు. వాళ్ళు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా బాగానే నిలబడుతున్నారే. వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారో. ఇలా ప్రతీదీ కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఇలా ప్రతి దానికి కంపేర్ చేసుకుంటాం. ఓకే. కంపేర్ చేసుకుంటాం. మరి ఒకవైపు కంపేర్ చేస్తాం. మరి రెండో వైపు కూడా కంపేర్ చేయాలి కదా! ఏంటి రెండో వైపు కంపేర్ చేయడం అని అనుకుంటున్నారా? రెండో వైపు కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఆ రెండో వైపు ఏంటంటే వాళ్ళంత స్టేటస్‌కి వెళ్ళడానికి దాని వెనకాతలున్న కష్టమైతే ఉంటుంది కదా! సో, ఆ కష్టాన్ని కూడా మనం కంపేర్ చేసుకోవాలి కదా! వాళ్ళు కష్టపడితే వచ్చిన ఫలితాన్ని మాత్రమే మనం కంపేర్ చేసుకొని, ఫలితానికి వెనక దాగున్న కష్టాన్ని కంపేర్ చేసుకోకపోతే ఎలా? అది కూడా కంపేర్ చేసుకోవాలి కదా! వాళ్ళు బాగా డాన్స్ చేస్తున్నారంటే, ఆ డాన్స్ చేయడానికి వాళ్ళు ఎంత బాగా కష్టపడి ఉంటారు. ఎంత బాగా ప్రాక్టీస్ చేసుంటారు. సో, అది కూడా కంపేర్ చేసుకొని మనం చెయ్యాలి కదా! రెండోది వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు. బాగా డబ్బు సంపాదించారంటే, వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడ్డారు. వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారు. ఈరోజు వాళ్ళ ఆ పొజిషన్‌లో ఉండడానికి ఎంత కష్టపడ్డారు అనే విధానాన్ని కూడా మనం కంపేర్ చేసుకోవాలి కదా! మనం చేసే తప్పంతా ఒకటే. ఎప్పుడూ కంపేర్ చేసుకుంటాం. అది రైట్ వేలో కంపేర్ చేసుకోం. అంటే మనం ఎప్పుడూ కూడా ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడు, ఒకరితో పోల్చుకున్నప్పుడు ఏదైతే అవసరం లేదో దాన్ని పోల్చుకుంటాం. ఏదైతే అవసరమో అది పోల్చుకోం. వాడు ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఫస్ట్ ర్యాంక్ మనము సాధించేయాలి. కానీ ఆడు ఎంత కష్టపడ్డాడు సాధించడానికి అనే దాన్ని చూసి దృష్టిలో పెట్టుకొని మనము అంతే కష్టపడాలి. లేదా అంతకన్నా ఎక్కువ కష్టపడాలని మాత్రం మనం పోల్చుకోం. ఎందుకంటే మనకి ఇష్టాలు బావుంటాయి. కానీ కష్టాలు బాగోవు. ఆనందాలు బాగుంటాయి. దానికి ఆనందాని కోసమే మనం చేసే ప్రయత్నాలు, చేసే కష్టాలు అవి మనకి నచ్చవు. ఎప్పుడు కూడా ఒక విత్తనము నాటి అది మొక్కయ్యి, చెట్టయితేనే కదా ఫలమొస్తది. డైరెక్ట్‌గా ఫలమైతే వచ్చేది కదా చెట్టు నుంచి. సో, ఆ విత్తనాన్ని భూమిలో వేయాలి, దాని మొక్క రావాలి, దానికి నీరు పొయ్యాలి, క్రిములు, చీడ పురుగులవి పడితే దానికి హాని కలగకుండా దాన్ని రక్షించాలి. అప్పుడది మొక్కవ్వాలి, ఆ మొక్క చెట్టవ్వాలి, ఆ చెట్టయ్యాక అది పండు కాయాలి. సో, మనం ఎప్పుడూ ఆ పండునే చూస్తే ఈ మధ్యలో జరిగే ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు? సో, ఎప్పుడైనా కూడా మీరు కంపేర్ చేసుకున్నా, మీ పిల్లల్ని కంపేర్ చేసినా ఆ విషయంలోనే కాదు. దాని వెనకున్న కష్టంలో కూడా కంపేర్ చేయండి. అలా కష్టపడితేనే ఫలితం వస్తాదని వివరంగా చెప్పండి. ఎప్పుడూ చెప్పేది వాళ్ళ నువ్వు అవ్వలేదని కాదు. వాళ్ళ నువ్వు అవ్వగలవు. కాకపోతే అతనెంత కష్టపడ్డాడో అంత మనము కష్టపడితే మనం కూడా సక్సెస్ అవ్వగలం మన లైఫ్‌లో అని అర్థమయ్యేటట్టు మన పిల్లలకి చెప్పాలి. చెప్పేది ప్రేమగా చెప్పాలి. అంతేగాని ఇన్సల్ట్ చేసినట్టు, అవమానించినట్టు, ఒకరితో పోల్చినట్టు చెప్పకూడదు. నువ్వు వాళ్ళకన్నా కష్టపడితే నువ్వు ఇంకా మంచి పొజిషన్‌లో ఉంటావని వాళ్ళకి ఇన్‌స్పిరేషన్‌గా చెప్పాలి. వాళ్ళ స్థాయిని ఎక్కువ చేసి చెప్పాలి. అప్పుడే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకము, వాళ్ళ మీద హోపు వాళ్ళకి క్రియేట్ అయ్యి, నేను చేయగలనని చెప్పి వాళ్ళు మొదలు పెడతారు. అంతేగాని మనం ఇన్సల్ట్ చేసినట్టు, కంపేర్ చేసినట్టు, పోల్చుకుంటూ పోయామనుకోండి, మా నాన్న ఎప్పుడూ అంతే వాళ్ళతో వీళ్ళతో పోలుస్తాడు. అంతేకాని నా వాల్యూని పట్టించుకోడు, నా విలువని పట్టించుకోడు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సో, ఎప్పుడైనా మన పిల్లల్ని కంపేర్ చేసినప్పుడు, పోల్చినప్పుడు కూడా మన పిల్లల స్థాయి తగ్గిపోకూడదు. మన పిల్లల స్థాయి పెరిగేటట్టు మనం కంపేర్ చేయాలి. వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేటట్టు మనం కంపేర్ చేయాలి. వాళ్ళు మోటివేట్ అయ్యేటట్టు మనం కంపేర్ చేయాలి. సో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నదైతే సాధిస్తారు. సో, ఎప్పుడు ఫలితం ఒకటే కాదు. ఆ ఫలితం వెనక దాగున్న కష్టాన్ని కూడా మనం కంపేర్ చేసుకొని దాంతో పోటీ పడితేనే మనం అనుకున్నది సాధించగలం. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.